వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్టార్ట్ అయిందా? ఈ యుద్ధం ఎక్కడికి ఏ విధంగా దారితీస్తుందంటే ఇంతకుముందు మాన్యువల్ యుద్ధం ఉండేది. జనాలు మామూలుగా బోస్, యారోస్ అంటే విల్లులు పట్టుకొని కొట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ అనేది చాలా డేంజరస్‌గా మారింది. సో, వెబ్‌కాస్ట్ అంటే మనము ఒక గవర్నమెంట్ నుంచి వెబ్‌కాస్ట్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సగం సంబంధించిన ఫుటేజ్ రన్నింగు అవన్నీ తీసుకొని ఫీడ్ చేసుకొని ఆ డాటా అంతా హ్యాక్ చేసి మొజాద్ లాంటి స్పై ఏజెన్సీస్ ఇజ్రాయెల్‌లో దాన్ని ట్రాక్ చేసి, దాన్ని హ్యాక్ చేసి కరెక్ట్‌గా టార్గెట్‌ని డిసైడ్ చేసుకొని దాన్ని కొట్టడం అంటూ జరుగుతోంది. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఇంత డేంజరు. ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీని చంపిందే ఈ వెబ్ కాస్టింగ్ సిస్టమ్. ఈ కెమెరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎవరెవరు ఎటు మూవ్‌మెంట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి నిఘా పెట్టి మొజాద్ ప్లాన్డ్‌గా అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇంకొక 40 మంది ఇంపార్టెంట్ లీడర్స్‌ని చంపేసింది. సో, ఈ యుద్ధంలో మీకు రోబోటిక్స్ వాడే అవకాశం గూడా ఉందని మనకు తెలుస్తోంది. డ్రోన్స్ వాడుతున్నారు. తర్వాత రోబోటిక్స్ అంటే ఓన్లీ హ్యూమనైజ్డ్ రోబోటిక్ కాదు. డాగ్స్ ఉండొచ్చు. ఇందులో మనకు బర్డ్స్ ఉండొచ్చు. ఇలాంటి యుద్ధ రీతిని కూడా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో మనము వాడడం చూడొచ్చు. ఎందుకంటే అమెరికా అదే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఏమనుకుంటుంది, భూతల యుద్ధంలోకొస్తే మేము ఏ విధంగా అటాక్ చేయాలో అలా చేస్తామని అనుకున్నప్పుడు, అమెరికా ఏం ప్లాన్ చేస్తుంది రోబోటిక్ సోల్జర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళని పంపించే అవకాశం ఉన్నట్టు ఆళ్ళు ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. దానికి చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే రోబో ఒకసారి దిగిందంటే అది మెషిన్ కాబట్టి సోల్జర్స్ నిలబడడం చాలా కష్టం. ఒకవేళ గోతులు తీసి పెట్టినా సరే రోబో పోతుంది గానీ, అమెరికన్ సోల్జర్స్‌కి ఏం కాదు. సో, ఇది కూడా వెబ్ కాస్టింగ్‌తోనే జరుగుతోంది. ఈ వెబ్ కాస్టింగ్ ఎంత థ్రెట్ అంటే లేటెస్ట్‌గా ఇండియా 2024, 25 నుంచి చైనా నుంచి వెబ్ కాస్టింగ్ అంటే వెబ్ కెమెరాలు కొనడం బంద్ చేసింది. హోటల్స్‌లో, షాపింగ్ మాల్స్‌లో, హౌసెస్‌లో, తర్వాత మన ఇళ్లలో ఏదైతే వెబ్ కాస్టింగ్ పెట్టుకుంటున్నామో, ఆ కంపెనీ వాడు దాన్ని ఈజీగా ట్రాక్ చేసే అవకాశం ఉంది. చైనా వాళ్ళు అదే పని చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు మనము చైనా వెబ్ కెమెరాలు వాడాం కాబట్టి, దాని మీద డౌటొచ్చి ఇండియన్ గవర్నమెంటు, మోడీ గారి గవర్నమెంటు ఇది చాలా థ్రెట్టు. రేపెప్పుడైనా మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సొస్తే ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే ఒకకాడ నుంచి శాటిలైట్ ఇమేజెస్ ఇస్తూ, శాటిలైటు ఇన్‌పుట్స్ ఇవ్వడంతో పాటు ఈ గ్రౌండ్ లెవెల్‌లో వెబ్ కెమెరాలనేవి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు శత్రువు, తర్వాత టీము, తర్వాత వెపన్స్ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో ఈజీగా తెలిసిపోతాయని చెప్పి ఇండియన్ గవర్నమెంటు ఆ వెబ్ కెమెరాస్‌ని తీసేసి ఇండియాలో వెబ్ కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెట్టి తయారు చేపిచ్చి మేడ్ ఇన్ ఇండియా వెబ్ కెమెరాలే వాడే పరిస్థితిలోకి మనం ఇప్పుడు వచ్చాం. సో, ఇది కూడా మనకు ఇజ్రాయెల్ యుద్ధ నీతే నేర్పింది. ఎందుకంటే మొజాద్ వెరీ డేంజరస్ స్పై ఏజెన్సీ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళు తిప్పి కొడితే మీకు చాలా తక్కువ మంది పబ్లిక్ ఉంటారు. 2,00,00,000 కూడా ఉండరు ఇజ్రాయెల్‌లో. లక్షల్లో ఉంటారు. బట్ వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న డేర్, వాళ్ళకున్న ట్రైనింగ్ చాలా దారుణం అని చెప్పొచ్చు. చాలా స్టాండర్డ్ అని చెప్పొచ్చు. సీల్స్ కన్నా, అమెరికన్ సీల్స్ కన్నా, మన దగ్గర ఉన్న బ్లాక్ కమాండోస్ కన్నా, ఇంకా పెద్ద పెద్ద మిలిటరీ ఆపరేషన్స్ కన్నా వాళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే ఒక ఆర్మీ నుంచి మాత్రమే వాళ్ళు స్పైగా తయారవుతారు మొజాద్ అంటే. వాళ్ళు ఏరోప్లేన్ నుంచి జంప్ చేసి యుద్ధం చేయగలరు. సముద్రంలో వదిలేసి ఈత కొట్టుకొని బయటికి రాగలరు. తర్వాత గ్రౌండ్‌లో ఉంటే ఎంత డెప్త్‌గానైనా మీరు భూగర్భంలో హీట్ ఎక్కువుంటది. మీరు ఎన్ని మీటర్లు 200, 300 లేదా 1000, 2000 మీటర్స్ డెప్త్ పోయి కూడా వాళ్ళు బయటికి రాగలరు. అంత ట్రైన్ అయ్యి ఉంటారు. మీరు వాళ్ళ డ్రెస్సింగ్ చూడండి, వాళ్ళ వెపన్ అరేంజ్‌మెంట్స్ చూడండి బాడీ మీద ఎంత క్లియర్‌గా ఉంటదో మొజాద్‌ది. ఇలాంటి ఆపరేషన్స్ చేయడం వల్లనే వాళ్ళు ఇంతవరకు సక్సెస్ అయితూ వచ్చారు. ఈ మధ్య ఎందుకో గ్యాప్ వచ్చింది. దాన్ని సైలెంట్ స్ట్రాటజీ అనేది తెలుస్తోంది. నెతన్యాహు సైలెంట్‌గా ఉంటూ బయటికేం చెప్పకుండా నెమ్మదిగా ఎలా ఇరాన్‌ని దెబ్బకొట్టాలో మొజాద్‌తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈవెన్ ముస్తఫా ఖమేనీ కానుంచి, పెజాస్కియాన్ కానుంచి, తర్వాత చనిపోయిన అలీ ఖమేనీ కానుంచి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఏ స్టెప్ ఎటేస్తున్నారో, ఎటు మూవ్ అవుతున్నారో ప్రతి మూమెంట్‌ని మొజాద్ అబ్జర్వ్ చేయగలదు. ఓ సందర్భంలో ఇరాన్ వాళ్ళతో గొడవ వచ్చినప్పుడు ఈ యుద్ధం కంటే ముందు వాళ్ళు ఎక్కడన్నా టీవీ చూస్తున్నా, లేదంటే ఏదైనా ఫోన్ మాట్లాడుతున్నా, ఫోన్‌లు కూడా బ్లాస్ట్ అయిపోయి వణికిపోయారు ఇరాన్ వాళ్ళు. అంత డేంజరస్ స్పై ఏజెన్సీ మొజాద్ అని చెప్పొచ్చు. ఈ మొజాద్‌కు ప్రీవియస్ రికార్డ్స్ చానా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కి సంబంధించిన విమానం ఒకటి హైజాక్ అయితే
మొజాద్ ఆఫీసర్సే ఆహ్, ఎవరైతే హైజాక్ చేశారో విమానాన్ని అవే గెటప్స్ ఏసుకొని వాళ్ళలాగే వాళ్ళ డూపుల్లాగా తయారైపోయి ఆ ఫ్లైట్ దగ్గరికెళ్ళి కమాండ్స్ ఇచ్చి అక్కడున్న పబ్లిక్‌ని ఇజ్రాయేలీలని రక్షించుకొని తీసుకొని బయటికి వచ్చారు. అందులో బెంజమిన్ నెతన్యాహు బ్రదర్ గూడా ఉన్నాడు. అన్‌ఫార్చునేట్‌లీ అందరిని పంపిస్తూ లాస్ట్‌కు దొరికిపోతున్నాం అనే టైంలో ఫ్లైట్ ఫ్లై అయితుంది. ఆ టైంలో ఈయన మిస్ అయ్యాడు. ఈయనని కాల్చి చంపేశారు బెంజమిన్ నెతన్యాహు. ఆ సెంటిమెంట్ వాళ్ళ అన్నని, బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ అన్నని. సో, ఆ సెంటిమెంటే మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు గెలవడానికి సపోర్ట్ ఉంది. సో, బెంజమిన్ నెతన్యాహు కూడా ఆ స్పై ఆలోచనలు బాగా ఉన్నాయి. ఇజ్రాయేలీలు ఎందుకు భయపడరంటే శత్రువు, బలం, బలహీనత, అవసరం ప్రతి కదలిక పసిగట్టే కెపాసిటీ వాళ్ళకుంది కాబట్టి అలాంటి చేశారు. ఇజ్రాయెలు ఇరాన్‌తోనే కాదు, తన శత్రువులతో ఎంతమందితో యుద్ధం చేసినా పలస్తీనా వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళని వీళ్ళక్కడికి వెళ్ళి ఆళ్ళని అక్కడ వెకేట్ చేయించి ఒక ఒలింపిక్స్‌లో మరీ ఓపెన్‌గా రక్తసిక్తం చేసుకొని చనిపోయిన సందర్భాల్లో కూడా 71, 72 ఒలింపిక్స్‌లో బ్యాన్ చేసినా సరే మొత్తం పాలస్తీనా ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపిచ్చి వెస్ట్ బ్యాంక్, గోల్డెన్ హైట్స్ ఈ ఏరియాలు తప్ప మీకు వేరే ఏరియాలు వాళ్ళ చేతిలో లేకుండా చేసి మొన్నటితో హమాస్‌ని క్లియర్‌గా ఎక్కడ లేకుండా చేసున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళకు బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటిని ఎలా వాడాలో, రాకెట్స్‌ని ఎలా వాడాలో, అండర్ గ్రౌండ్‌లో ఎలా టన్నెల్స్‌లో ఎలా యుద్ధం చేయాలో బాగా ట్రైన్డ్ అయి ఉన్న వాళ్ళే మొజాద్ వాళ్ళు. మొజాద్ వాళ్ళు ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటారు. ఆర్మీకి అవసరమైతే మొజాద్ వాళ్ళు కూడా యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. ఆర్మీకి కూడా మొజాద్‌కు సంబంధించిన పరికరాలు, తర్వాత ఆ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో పాటు ఆ టెక్నాలజీ, తర్వాత ఆ ప్లానింగ్ గూడా ఆర్మీకి వెళ్తుంది. పిన్ పాయింటెడ్‌గా ఎవరు ఎంత డిస్టెన్స్‌లో ఉన్నారో, ఎవరు ఎలా, ఎలా ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకు బాగా తెలుసు. సో, సీఐఏ, మొజాద్ ఇవి 2 కలిపి మామూలుగా పనిచేస్తూ ఉంటాయి. రీసెంట్‌గా మనం పాకిస్తాన్‌లో చేసే హిడెన్ ఆపరేషన్స్, అన్‌నోన్ గన్‌మెన్స్, ఓకే. బ్లాక్ సోల్జర్స్ ఆఫ్ ది ఇండియా మొజాద్‌తో కలిసే పనిచేశాయి. పాకిస్తాన్‌లో ఉన్న ప్రతి ఒక్క టెర్రరిస్ట్‌ని ఇండియాకి అగైనెస్ట్‌గా ఎవరెవరైతే బ్లాస్ట్ చేశారో వాళ్ళందరిని పట్టుకొని పిన్ పాయింటెడ్‌గా అసలు ఎలాంటి క్లూ లేకుండా షూట్ చేసి చంపడానికి కారణం మొజాదు మనకు కలిపి పనిచేస్తున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. సో, మొజాదు టెక్నాలజీ, మొజాదు ఆపరేషన్సు, మొజాద్ ప్లానింగు, మొజాద్ అడ్వెంచర్సు అందరికి ఇంప్రెసివ్. ఈవెన్ అమెరికాలో ఉన్న ఇంటెలిజెన్స్ వింగ్, సీఐఏ, తర్వాత మన దగ్గర ఉన్న తర్వాత ఇంకా రిలవెంట్‌గా ఉన్న ఏవేవైతే ఈ వింగ్స్ ఉన్నాయో అందరూ వాళ్ళ మాట వింటారు. వాళ్ళని డెఫినిట్‌గా హైలైట్ చేస్తారు. వాళ్ళు ప్రాణానికి భయపడరు. అలాగని ప్రాణం పోగొట్టుకునే పనులు చేయరు. వీళ్ళ సేఫ్టీ వీళ్ళు చూసుకొని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసి దేశాన్ని కాపాడతారు. అది భూతలమైన, సముద్ర మార్గమైన, ఆకాశ మార్గమైన మొజాద్ ప్రత్యేకత వేరు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రధానమంత్రులు గూడా మొజాద్ డైరెక్షన్‌లో పనిచేయాల్సిన పరిస్థితొస్తది రక్షణ కోసం. దానికి ప్రధానమంత్రులు గూడా ఏమి పెద్దగా అపోజ్ చేయరు. ప్రతిపక్ష పార్టీలు గూడా మొజాద్‌ని క్వెషన్ చేయదు. ఎందుకంటే మొజాద్ ప్రతి ప్లాను, ప్రతి అడుగు ఇజ్రాయెల్ రక్షణ కోసమే అని తెలుస్తోంది. ఈ యుద్ధంలో ఏం జేస్తారో, ఎలా గెలుస్తారో మొజాదు అండ్ ఇజ్రాయెల్ చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.